మెచ్చుకోవాలి, ధైర్యంగా ధైర్యంగా ఎంతో మంది కాపాడినట్లు పేరేంటి? నాగలక్ష్మి. భయపడక, నువ్వు ధైర్యంగా ఉండు. నీకు ఎనీ టైం ఎప్పుడైనా సరే మేము అందుబాటులో ఉంటాం, నువ్వేం భయపడద్దు. లేదు సార్, ఇల్లు కన్స్ట్రక్షన్ అని మాతకు ఒప్పుకోలేక చేసుకోలేకపోయింది. అవును సార్, ముందు స్థలం ఉంది అయ్యమ్మా చేస్తాం. తనకి ఏదో ఒక నీడ. ధైర్యంగా ఉండు, ఎవరికి భయపడక, మీరు అందరూ సపోర్ట్గా ఉండండి. ఉంటుంది సార్, అందరూ ఉంటాం సార్. మాకు ఎప్పుడు పిల్ల అవసరం మాయలు మాయలు అంటూ ఉంటుంది, బాగుంటుంది మాత. ధైర్యంగా ఉందండి. చేయడానికి ప్లాన్ ప్లేట్ చేయడానికి ఏముండదు. అవసరమైతే వేరే డాక్టర్లను, వేరే ఇంకొక గ్రూప్ డాక్టర్లను మళ్ళీ మేనేజ్ చేసి పెట్టుకుని మనం అవసరమైతే దాన్ని ఓపెన్ గా మళ్ళీ మెడికల్ సర్టిఫికేట్ కూడా చేయొచ్చు, ఇబ్బంది ఏమి లేదు. వాళ్ళు ఏదో చేస్తారని ఏం భయపడడం లేదు. నీకు నెంబర్ లేదు ఇస్తాలే మాట నాగలక్ష్మి మాత. మీరు ఉన్నారని తెలియదు. ఎఫ్ఐఆర్ వేయమంటే కంప్లైంట్ తీసుకోవడానికి అతని మీద అనుమానం ఉంది, ఎంక్వైరీ చేస్తే బాగుంటుందని రాయించాడంటండి ఎస్ఐ రాత్రి. అంతే కదా, మొత్తం అది చింపేసి మళ్ళీ నాకు ఫోన్ చేశాడు. మళ్ళీ ఎస్పీ ఆఫీస్కి ఫోన్ చేసి అక్కడ నుంచి ఫోన్ చేయించి కేకలేస్తే అప్పుడు మళ్ళీ కొత్త కంప్లైంట్ తీసుకున్నారన్న. ముందు కంప్లైంట్ కూడా తీసుకోలేదు వీళ్ళ దగ్గర, తీసుకోలేదండి. మగదికి లేకపోతే బయటకి ఎలా వస్తారనే భావన వచ్చేస్తుంది కదండి. దానికోసం అవునవునా, నాకే వేరేగా ఉంది, మీకేలా ఉంది? తల్లికి తెల్లగంటలు లేచి వెళ్ళిపోతాం. తెల్లగంటలు లేచి వెళ్ళండి, అదే స్పీడ్కి వెళ్ళండి. 4 గంటలు 5 గంటలు తిరిగి వస్తారు. మళ్ళీ సాయంత్రం 4 గంటలకి వాళ్ళ మదర్కి వస్తాను పెన్షన్. ఏమో ఈవిడికి పెన్షన్ మొదటిదాకా వాటర్ ఐడి లేదండి. ఈవిడికి అంటే కొంచెం ఫ్యామిలీ డిస్ప్యూట్ వల్ల కొంచెం వాటర్ ఐడి లేకపోతే ఆ వాటర్ ఐడి మన ప్రూఫ్ వస్తే కానీ లేదండి, పెన్షన్ లేదు. మనం ఏమో కట్ అప్ డేట్లు వచ్చాను కానీ పెన్షన్ పెట్టుకుందాం. ఈ డేట్ వల్ల పెన్షన్ కూడా పెన్షన్ లేదు సార్. జరుగుద్దమ్మా, కంగారు ఏం పడుకో. అమ్మా నువ్వెంతో మందికి ఇవాళ ధైర్యాన్ని ఇచ్చింది. నిజంగా ఎంతో మంది జీవితాలు కాపాడినట్టే. అంతే కూడా చాలా గట్స్ ఉండాలి నిజంగా. బయటికి రావాలంటే మంచి గట్స్. నీకు చాలా మంచి పర్లేదు అమ్మ, ఏమి ఇబ్బంది పడకు. దెబ్బ తగిలింది అనుకో, దెబ్బ మానిపోద్ది అంతే. ఇదేం పెద్ద ఇన్సిడెంట్ గా చూడకు. కాకపోతే చెక్స్ అయితే మాత్రం పక్కా పడాలి. ఈ స్వామి మేము చూసామని నేను పోలీసులు రావటం కానీ మాకు తెలియదు అప్పటికి. మన ఇంకడ పీఠం మాకు తెలిసాం, పోలీసులు వచ్చారు కానీ అసలు మాకు తెలియదు. ఈ స్వామి నన్ను అడుగుతున్నాడు, నేను ఈ స్వామిని అడుగుతున్నాను. ఏ స్వామి పోలీసులు ఆగిరండి, సీసీ కెమెరా ఎడతారేమో అనుకున్నాను సార్. మీరే వెళ్ళి ఇంటికి వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో చెప్పారండి ఎస్పీ గారు. చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. ఇక్కడికి వచ్చారు, ఇక్కడికే వచ్చారా? మెడికల్ కిట్తో సహా వచ్చారు మేడం. చెప్పారు, ఎస్పీ గారు క్లియర్గా చెప్పారు. ధైర్యంగా ఉండరా, సరేనా? అంత సమస్య అయిన తర్వాత ఒకసారి ఆ పాపకి ఏదో చేసి ఒక ఇల్లు ఏదో పాపం అమ్మాయికి ఏదో అలాగే మంచి ఏరియా సార్, ఇచ్చింది మాత్రం ఏరియా మంచిది. ఒక ఏదో ఒక ఇల్లు ఉంటే కొంచెం రక్షణ కదా. ఇప్పుడు ఇలాంటి చోట పాపం ఏమన్నా ఈ పిల్లకి ప్రమాదమే.
ఏముంది భర్త లేని ఆడదంటే ఎవరికైనా లోకువే ఏముంది స్వామి, గమ్మున ఇలాగా నిన్న తుఫాన్ జరిగిందండి, ఇక్కడే ఉన్నారండి, అక్కడ కూడా వెళ్ళలేదండి నిజంగా, అక్కడ కూడా వెళ్ళలేదండి వీళ్ళు. అమ్మ మేము చేసి పెడతాము సరేనా, ధైర్యంగా ఉంటుంది, మేము అందరూ నీకు చేసి పెడతాము. ఏం లేదు, నేను నిన్నటి వరకు నీ వెనకాల ఎవరు లేకపోతే ఇవాళ మేము అంతా ఉన్నాం, మొత్తం అంతా నుంచున్నాం కదా. అమ్మ తప్పకుండా అసలు వదిలిపెట్టే ప్రసక్తి లేదు అన్నాం కదా. ధైర్యంగా నేను వెళ్తాము సార్, పాపను కూడా చూసి అలా వెళ్తాము. వస్తావా? దా, కూర్చో, నేను కూర్చో. నువ్వు ఉండిపోరా నాన్న, శుభలక్ష్మి, నన్ను ఉండిపో. నువ్వు ఉండవు.